సభ్యులకు నమస్కారం. పంచవీరభద్ర విశ్వవిద్యాలయం 5వ సంవత్సరం కోర్సులో భాగంగా అనారోగ్యాన్ని అదృష్టంగా మార్చే విశిష్టమైన ఆధ్యాత్మిక విధానము యోగా థెరపీ, ఈ అంశం మీద కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ 2025వ సంవత్సరంలో మానవ జాతి యొక్క ఉజ్వల భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని కీలకమైన సంఘటనలు జరిగి ఈ 2025వ సంవత్సరం అనేది మానవ జాతి యొక్క చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖింపబడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అనే విషయాన్ని కొంచెం తరచుగా గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. దానికి కారణం ఏంటి అంటే, శ్రీకృష్ణుడి యొక్క నిర్యాణం నుండి గత 5000 సంవత్సరాలుగా హిమాలయాల్లోని ఋషికూటమి సూక్ష్మ జగత్తులో అమలు చేస్తున్న దైవీ ప్రణాళికకు సంబంధించిన మార్పుల్ని ఈ 2025 నాటికి మనం భౌతికంగా గుర్తిస్తామని పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మ ఆచార్య మాస్టర్కే తెలియజేయడం జరిగింది. ఇంతకీ ఏమిటా శ్రీకృష్ణ యొక్క దైవీ ప్రణాళిక, గత 5000 సంవత్సరాలుగా జరుగుతున్న దైవీ ప్రణాళిక అనేది ఇంచుమించు అనేక వీడియోలో చెప్పడం జరిగింది. కొత్తవారు ఎవరైనా ఉంటే ఆ దైవీ ప్రణాళిక గురించి తెలుసుకోవడానికి మన జనవరి 1న వెలువడిన వీడియో శ్రీకృష్ణుడి యొక్క దైవీ ప్రణాళిక ప్రకారం ఈ 2025 సంవత్సరంలో జరగబోయే పెను మార్పులు ఆ అంశం మీద ఒక వీడియో వెలువడడం జరిగింది జనవరి 1న. ఆ వీడియో యొక్క లింకు ఈ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, దాన్ని ఒకసారి చూడండి. ఎందుకంటే ప్రతి వీడియోలను చెప్పడం అది తెలిసిన వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా ఆ డివైన్ ప్లాన్ గురించి కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకోవాలంటే ఆ వీడియో ఒకసారి చూడండి. ఏంటో శ్రీకృష్ణ క్లుప్తంగా ఏంటంటే, శ్రీకృష్ణుడి యొక్క శిష్ట రక్షణ కార్యక్రమంలో భాగంగా భూమి స్వర్గంగా మారబోతోంది. ఈ భూమిని స్వర్గంగా మార్చడానికి కావాల్సిన ఆ 5000 సంవత్సరాల దైవీ ప్రణాళిక సూక్ష్మ జగత్తులో జరుగుతోంది. భౌతికంగా దాని యొక్క మార్పుల్ని 2025 నాటికి గుర్తిస్తామని మాస్టర్కే పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మాచార్య ఇద్దరు కూడా తెలియజేయడం జరిగింది. అందుచేత ఈ 2025లో జరిగే కొన్ని అనూహ్యమైన సంఘటనల కారణంగా ఈ శ్రీకృష్ణుడి యొక్క దైవీ ప్రణాళిక అనుగుణ్యంగా మానవ జాతి తన జీవిత విధానాన్ని మార్చుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. అటువంటి ఒక అనూహ్యమైన ఒక పెను సంఘటన ఏం జరగబోతోంది అంటే, ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఈ అల్లోపతి వైద్య విధానం అంటే ఈ ఇంగ్లీష్ వైద్య విధానం కంటే యోగా థెరపీ ఎక్కువగా ప్రాచుర్యం పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉంది, జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. దానికి కారణం ఏంటి అంటే, ఈ దైవీ ప్రణాళికకు సంబంధించిన కీలకమైన సంఘటనలన్నీ కూడా సుమారు ప్రతి 11 సంవత్సరాలకి ఒకసారి ఏర్పడే సోలార్ మ్యాక్సిమం సౌరకళంకాలు గరిష్ట స్థితికి చేరుకునే సూర్యుడిలో ఉన్న ఆ సూర్యకళంకాలు గరిష్ట స్థితికి చేరుకుంటే దాన్ని సోలార్ మ్యాక్సిమం అంటారు. అది ప్రతి 11 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. అటువంటి ఆ సోలార్ మ్యాక్సిమం స్థితిలో ఏమవుతుంది అంటే, ఈ దైవీ ప్రణాళికకు సంబంధించిన మార్పులు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అటువంటి సోలార్ మ్యాక్సిమం స్థితి ఇటీవల ఎప్పుడు జరిగిందంటే 2001 నవంబర్లో ఒకసారి ఆ సోలార్ మ్యాక్సిమం స్థితి ఏర్పడింది. అలాగే 2014 ఏప్రిల్లో కూడా అటువంటి సోలార్ మ్యాక్సిమం స్థితి మళ్ళీ ఏర్పడింది. సుమారు 11 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఈ సోలార్ మ్యాక్సిమం స్థితిలో భూమి మీద ఎటువంటి విప్లవాత్మక సంఘటనలు గతంలో జరిగాయి అనేది కూడా గతంలో అనేక వీడియోలో చెప్పడం జరిగింది. ఆ 2001, 2014 కాకుండా ప్రస్తుతం ఈ 2025లో కూడా అటువంటి ఆ సోలార్ మ్యాక్సిమం స్థితి ఏర్పడింది. ఈ 2001లో ఆ సోలార్ మ్యాక్సిమం స్థితిలో జరిగిన ఈ దైవీ ప్రణాళికకు సంబంధించిన ఒక కీలకమైన మార్పు ఏంటి అంటే, 2001 నుండి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యోగా అనేది ఆరోగ్యం యాంగిల్లోనే ప్రొజెక్ట్ అవుతుంది. భూమి స్వర్గంగా మారాలంటే యోగ విద్య ప్రాచుర్యాన్ని పొందాలి. భూమి స్వర్గంగా మారాలంటే మనిషి దేవమానవుడు అవ్వాలి, డివైన్ మ్యాన్ అవ్వాలి. ఆ మనిషి డివైన్ మ్యాన్ అవ్వాలంటే అది యోగ విద్య ద్వారానే సంభవం. అంచేత ఆ యోగ విద్య యోగా యాంగిల్లో 2001 నుండి బాగా ప్రాచుర్యం పొందింది. ప్రపంచవ్యాప్తంగా బాగా వ్యాప్తి చెందుతోంది ఈ యోగా అనేది.
ఆ మార్పు 2001 సోలార్ మ్యాగ్జిన్ స్థితి నుండి ప్రారంభమైంది. 2014 వచ్చేసరికి ఏమైంది అంటే జూన్ 21వ తారీఖుని ప్రపంచ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించడం జరిగింది. ఆ 2014 సోలార్ మ్యాగ్జిన్ స్థితి వచ్చేసరికి ఆ మార్పు వచ్చింది. 2001లో యోగా ప్రాచుర్యం పొందడం ప్రారంభమైతే 2014 వచ్చేసరికి అది అంతర్జాతీయంగా కూడా ప్రాచుర్యాన్ని పొందడం వల్ల 2014లో ఈ జూన్ 21వ తారీఖుని ఆ ప్రపంచ యోగా దినంగా ఐక్యరాజ్య సమితి గుర్తించడం జరిగింది. 2014 సెప్టెంబర్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల్లో మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ జూన్ 21వ తేదీని యోగా డేగా గుర్తించవలసిందిగా ఐక్యరాజ్య సమితిలో ఆయన ప్రతిపాదన చేయడం జరిగింది. ఐక్యరాజ్య సమితిలో ఉన్న మొత్తం 193 దేశాలకు గాను 175 దేశాలు ఆయన మన ప్రధాని చేసిన ప్రతిపాదనని సమర్థించాయి. అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ ఇలా ప్రముఖ దేశాలన్నీ కూడా మన ప్రధాని చేసిన ఆ ప్రతిపాదనని జూన్ 21ని యోగా డేగా ప్రకటించి గుర్తించాలి అని ఆయన చేసిన ప్రతిపాదనని అవన్నీ ఆ దేశాలన్నీ కూడా అంగీకరించడం జరిగింది. కారణం ఏంటంటే 2014 నాటికే యోగా ప్రపంచవ్యాప్తంగా యోగా వల్ల అనేక మానసిక శారీరక అనారోగ్యాలు తొలగిపోతాయి, ఆరోగ్యానికి చాలా మంచిది అనే విషయం అప్పటికే చాలా పాపులర్ అయింది. ఆ 2014 సోలార్ మ్యాగ్జిన్ స్థితి తర్వాత ప్రస్తుతం మళ్ళీ 2025 ఈ సంవత్సరం ఆ సోలార్ మ్యాగ్జిన్ స్థితి ఏర్పడిందని ఇటీవల నాసా శాస్త్రవేత్తలు కూడా ప్రకటించడం జరిగింది. అంచేత ఈ 2025లో 2001 నుండి ప్రాచుర్యం పొందడం ప్రారంభించిన యోగా 2014 నాటికే ఒక స్థాయికి చేరుకుంది ప్రపంచవ్యాప్తంగా. ఈ 2025లో ఒక సమర్థవంతమైన థెరపీగా, చికిత్సా విధానంగా ఇప్పుడున్న ఇంగ్లీష్ వైద్యం కంటే కూడా ఈ యోగా థెరపీ చాలా ప్రభావవంతమైంది అనే విషయాన్ని ప్రపంచ దేశాలన్నీ గుర్తించి ఈ అలోపతి కంటే యోగా థెరపీని ఫాలో అవ్వడం మంచిది అనే నిర్ణయం, ఆ మార్పు ఆ ప్రపంచ దేశాలన్నీ గుర్తించి ఈ అలోపతి కంటే యోగా థెరపీని ప్రోత్సహించే ఆ సంఘటన ఈ సంవత్సరం జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇటువంటి మార్పు గురించి మాస్టర్కి గతంలో చెప్పడం కూడా జరిగింది. 1999లో ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యాన విధానాన్ని ఆయన అందించినప్పుడు 21 ఓంకారాలతో చేయబడుతుంది. అది షట్చక్రాల్లో చేస్తారు ఆ ధ్యాన విధానాన్ని. ఆ ధ్యాన విధానం గురించి చెబుతూ ఆయన రాబోయే రోజుల్లో ఈ ధ్యాన విధానాన్ని సినిమా హాల్స్లో కూడా ఇంటర్వెల్ టైంలో చేస్తారు. గవర్నమెంట్స్ రూల్స్ పాస్ చేసి ఈ ప్రపంచమంతా కూడా మనుషులందరూ కూడా ఈ ధ్యాన విధానాన్ని కంపల్సరీగా పాటించాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఏ విధంగా అయితే సినిమా హాల్స్లో జనగణమనని కంపల్సరీ చేశారో అలాగే రాబోయే రోజుల్లో ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానము లేదా ఒక ధ్యానాన్ని, ఆ ఓంకార ధ్యానాన్ని ఇంటర్వెల్లో చేయిస్తారు కంపల్సరీగా. ఈ ప్రభుత్వాలే దానికి ఆదేశం ఇస్తాయి అని ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా స్వామి వివేకానంద కూడా ఎప్పుడైతే దేశవ్యాప్తంగా ఓంకార మందిరాలు ఏర్పడతాయో అప్పుడు భారతదేశం జగద్గురు అవుతుంది అని ఆయన చెప్పడం జరిగింది 100 సంవత్సరాల క్రిందటే. భారతదేశం జగద్గురు అవుతుంది దైవ ప్రణాళికలో భాగంగా. భారతదేశం మాత్రమే ఈ యోగ విద్యను ప్రపంచానికి సక్రమంగా అందచేయగలదు. కాబట్టి యోగ విద్య ప్రాచుర్యం పొందాలంటే భారతదేశం జగద్గురు ఒక వరల్డ్ లీడర్గా మారవలసి ఉంది. ఆ యోగ విద్య ద్వారానే భారతదేశం వరల్డ్ లీడర్గా మారుతుంది. ఆ ఓంకార మందిరాలు దేశవ్యాప్తంగా ఏర్పడినప్పుడు భారతదేశం జగద్గురు అవుతుందని వివేకానంద కూడా చెప్పడం జరిగింది. ఈ ఓంకార ఉచ్చారణ వల్ల కలిగే లాభాల గురించి 25 సంవత్సరాల క్రిందటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించడం జరిగింది. ఆ ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన ప్రయోగాల్లో ఈ ఓంకార ఉచ్చారణ వల్ల, ఈ ధ్యానం వల్ల కలిగే లాభాల గురించి వాళ్ళు ప్రయోగాలు చేసి వాళ్ళు చేసిన రిపోర్టులని మాస్టర్గా చాలా తరచుగా తన ఉపన్యాసాల్లో చెప్పేవారు. ఆ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం గురించి చేయించేటప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కండక్ట్ చేసే హాస్పిటల్స్లో ఆ పేషెంట్ల చేత ఈ ఓంకార ఉచ్చారణ చేయించడం వల్ల అక్కడ వాళ్ళ మెడికల్ బిల్స్, ఆ మెడికల్ ఖర్చు 80% తగ్గింది అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అప్పట్లోనే తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఒక ఉదాహరణ ఎక్కువగా మాస్టర్గా చెప్పేవారు. ఒక 180 మంది దంపతులు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుండి, ఇంగ్లాండు, అమెరికా, రష్యా, జపాన్ అన్ని దేశాలకి చెందిన ఒక 180 జంటలని వీళ్ళకి పిల్లల పుట్టరు
అని ఒక నిర్ధారణకు వచ్చిన జంటల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఈ ఓంకార ఉచ్చారణ వాళ్ళతో చేయిస్తే 2 పూటలు వాళ్ళలో 80% మందికి పిల్లలు కలిగే లక్షణాలు కనిపించాయని ఆ రిపోర్ట్లో వాళ్ళు చాలామందికి ఆ గర్భవతులు అవ్వడం, ఆ దంపతులు భార్యలు ఇవి ఆ మార్పు జరిగింది అని ఆ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా రిపోర్ట్ ఇచ్చిందని ఆయన ఆ రిపోర్ట్ని చాలా ఎక్కువగా చెప్తూ ఉండేవారు. అంచేత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్పుడో ఈ యోగాని ఈ ఓంకారం వీటి వల్ల కలిగే ప్రయోజనాలను గుర్తించడం జరిగింది. ఈ సంవత్సరం ఈ యోగా థెరపీ బాగా పాపులర్ అయ్యే అవకాశం ఎందుకు ఉంది అంటే ప్రస్తుతం ప్రపంచంలో ఆర్థిక రంగంలో ఏర్పడిన అనిశ్చిత పరిస్థితుల వల్ల ఒక ప్రపంచ ఆర్థిక మాంద్యం లేదా ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది అని ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు ఏమవుతుంది అంటే ప్రభుత్వాలకు వచ్చే ఆదాయాలు తగ్గిపోతాయి. చేత ఈ ప్రజా సంక్షేమ పథకాల మీద ప్రభుత్వాలు చేసే ఖర్చులకి అవి ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. చేత ఈ ప్రభుత్వాలు తమ యొక్క ప్రజల ఆరోగ్యం మీద ఖర్చు పెట్టే ఖర్చును తగ్గించుకోవడానికి అలోపతి వైద్య విధానం కంటే కూడా ఈ యోగా థెరపీని ప్రోత్సహించే అవకాశం ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంది. ఈ అలోపతి ప్రస్తుతం ఉన్న ఇంగ్లీష్ వైద్యం కంటే యోగా థెరపీ ప్రాచుర్యం పొందడానికి ఉన్న అవకాశాలకి మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే ఈ చికిత్సా విధానాన్ని కనుక మనం ఆలోచిస్తే ఈ మానవ శరీరంలో వచ్చే అనారోగ్యాలు వీటి గురించి ఈ కంటికి కనిపించే మన భౌతిక శరీర నిర్మాణానికి కారణం ఏంటంటే కంటికి కనిపించిన సూక్ష్మతత్వాలు ఆ పంచభూతాలు అంటాం కదండి, పృథ్వీతత్వం, జలతత్వం, అగ్నితత్వం, ఆయుతత్వం, ఆకాశతత్వం, ఈ 5 ఎలిమెంట్స్ తోటే శరీరం నిర్మింపబడుతుందండి. మన యోగ శాస్త్రం చెప్తోంది, సైంటిస్టులు చెప్తున్నారు, మెడికల్ డాక్టర్లు చెప్తున్నారు. చేత 5 తత్వాలు దానిపైన ఉన్న సూక్ష్మమైన ప్రాణం 5 తత్వాలే కాకుండా ఒక ప్రాణశక్తి కూడా ఉండడం వల్లే మనం జీవించున్నాం. ఈ శరీరం నిర్మాణం అయ్యి శరీరం నడుస్తుంది. మన యోగశాస్త్రం ఏం చెప్తోంది అంటే ఈ 5 తత్వాల్లోనూ ఈ సూక్ష్మతత్వాల్లో లేదా ప్రాణశక్తిలో ఏదైనా లోపం ఏర్పడినప్పుడు అనారోగ్యం ఏర్పడుతుంది అని మన యోగశాస్త్రం లేదా ఆయుర్వేదం చెప్తోంది. ఆ రోగం ఆ సూక్ష్మతత్వాల్లో ఈ పంచభూతాల్లో లేదా ఈ పంచతత్వాల యొక్క ఎగుడుదిగుళ్ళని మన ఆయుర్వేదం వాతపిత్త కఫాలుగా కొలుస్తూ ఉంటుంది. ఆకాశతత్వం, ఆయుతత్వం యొక్క లోపాన్ని కాంబినేషన్ వాతంగా, అగ్నితత్వాన్ని పిత్తంగా, జలతత్వం, పృథ్వీతత్వాన్ని కఫంగా మన ఆయుర్వేదం కొలుస్తూ వాటిలో ఏదైనా ఎగుడుదిగుడు ఏర్పడినప్పుడు ఈ అనారోగ్యాలు కలుగుతాయి అనేది వాళ్ళు గుర్తించి వాటికి సంబంధించిన మందులు ఆయుర్వేదంలో ఇస్తూ ఉంటారు. అలాగే ప్రాణశక్తి యొక్క లోపం వల్ల కూడా అనారోగ్యాలు మనకు కలుగుతూ ఉంటాయి. ప్రాణశక్తి యొక్క లోపం అంటే ఇమ్యూనిటీ తగ్గడం, రోగ నిరోధక శక్తి తగ్గడం. ఏదైనా రోగం వచ్చినప్పుడు అలోపతి వైద్య విధానంలో ఏం చేస్తారంటే ఆ రోగాన్ని ఏ పదార్థం వాడితే ఈ రోగం తగ్గుతుంది అని వాళ్ళు ప్రయోగాలు చేసి అనేక మందులు కనిపెడుతున్నారు. కానీ రోగం మీద ప్రభావం చూపించే మందులు కనిపెడుతున్నారు. కానీ ఆ రోగం రావడానికి కారణమైన ఆ పంచతత్వాల అసంతులన ఇంబ్యాలెన్స్ కానీ ఆ ప్రాణశక్తి యొక్క లోపం కానీ మన అలోపతి విధానం పట్టించుకోదు. వాళ్ళు క్రింద నుంచి పైకి వెళుతున్నారు, మన ఆయుర్వేదం పైనుంచి క్రిందకు వస్తుంది, యోగ విద్య పైనుంచి క్రిందకు వస్తుంది. యోగా థెరపీలో పైతత్వాల్లో లోపం ఏర్పడినప్పుడే ఆ పైతత్వాల్లో లోపం ఎందుకు ఏర్పడుతుందంటే మన యొక్క ఆలోచన విధానం వల్ల కానీ, మన యొక్క జీవిత విధానం వల్ల కానీ, మన యొక్క ఆహారపు అలవాట్లు కానీ, బాహ్యంగా ఈ ప్రకృతిలో ఏర్పడే పరిస్థితుల వల్ల కానీ మన లోపల ఉన్న పంచతత్వాల్లో మన యొక్క ఆహార విహారాల వల్ల ఆ పంచతత్వాల్లో లోపం ఏర్పడుతూ ఉంటుంది. మన యొక్క ఎమోషన్స్ వల్ల కూడా ప్రాణశక్తిలో లోపం ఏర్పడుతూ ఉంటుంది. ఆ లోపం కారణంగా రకరకాల రోగాలు వస్తూ ఉంటాయి. ఈ అలోపతి వైద్య విధానంలో, ఇంగ్లీష్ వైద్య విధానంలో మనం ఆ రోగాన్ని నిర్మూలించడానికి మందులు వాడినా పై సూక్ష్మతత్వాల్లో ఆ పంచభూతాల్లోనూ లేదా ప్రాణశక్తిలో ఆ లోపం తొలగకపోవడం వల్ల ఏమవుతుందంటే తాత్కాలికంగా ఆ రోగం తగ్గినా అది ఇంకొక రోగంలోకి మారుతుంది. అది దాన్ని సైడ్ ఎఫెక్ట్స్ అంటాం మనం. మెయిన్ పై తత్వానికి కాకుండా క్రింద తత్వాన్ని తగ్గించడానికి చేసిన ప్రయత్నం వల్ల ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏర్పడుతూ ఉంటాయి. మాస్టర్గా చెప్పేవారు 5 ఏళ్ల కిందటే అమెరికాలో వచ్చే 70% రోగాలకి కారణం ఏంటి అంటే వాళ్ళు అంతకుముందు రోగాలు తగ్గించుకోవడానికి వాడిన మందులే కారణము. ఏదైనా ఒక రోగాలు తగ్గించుకోవడానికి వాడిన మందుల వల్ల ఇంకో 70% రోగాలు వస్తున్నాయని 25 ఏళ్ల కిందటే అమెరికన్ మెడికల్ జర్నల్స్లో వాళ్ళు పేర్కొంటున్నారని ఆయన చెప్తూ ఉండేవారు. ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మనందరికీ తెలుసు. ఈ ఇంగ్లీష్ వైద్యంలో వాడే మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని మనకే తెలుసు, డాక్టర్లు కూడా ఒప్పుకుంటూ ఉంటారు.
ఇది కారణం ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్కి మెయిన్ పైన ఉన్న తత్వాలు సరిచేయకపోవడం. కానీ యోగా థెరపీలో యోగ విద్యని ఒక చికిత్సా విధానంగా మనం వాడితే దాన్ని యోగా థెరపీ అంటాం. ఈ యోగా థెరపీ లేదా యోగ విద్యలో ఉండే మంత్రజపము, ఆసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, ఈ ముద్రలు, ధ్యానం మొదలైన ఈ యోగ ప్రక్రియలో ఏమవుతుందంటే ఆ పైనున్న తత్వాలు, ఆ ఇంబ్యాలెన్స్, అసంతులన అది సరి చేయబడుతుంది. అలాగే ప్రాణశక్తిలో ఉన్న లోపం సరి చేయబడుతుంది. పైనుంచి క్యూర్ చేసుకుంటూ వస్తాం యోగా థెరపీలో. అంచేత ఆ రోగ నివారణ జరగడమే కాకుండా ఇంకా ఏం జరుగుతుంది అంటే అనారోగ్యం ఉన్న వాళ్ళు కాకుండా ఆరోగ్యవంతులు కూడా ఈ యోగ ప్రక్రియలన్నీ చేస్తూ ఉంటారు. మంత్రజపం కానీ, ఆసనాలు, సూర్య నమస్కారాలు, ముద్రలు, ఇవన్నీ కూడా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. ఆ ధ్యానం కానీ, ఆ ఆరోగ్యవంతులు చేసినప్పుడు వాళ్ళకి ఎటువంటి శారీరకమైన, మానసికమైన ప్రయోజనాలు వస్తాయో ఈ అనారోగ్యంతో ఉన్నవాళ్ళు చేయడం వల్ల కూడా వాళ్ళకి అవే లాభాలు వచ్చి అనారోగ్యం తొలగిపోవడమే కాకుండా అంతకుముందు కంటే కూడా వాళ్ళు సమర్థవంతులుగా మారుతారు. ఇప్పుడు నా యొక్క శారీరక బలం కానీ, మానసిక సామర్థ్యం కానీ ఒక స్థాయిలో ఉంది అనుకుందాం. నాకు అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం పడితే ఇంగ్లీష్ మందుల ద్వారా దీన్ని తగ్గించుకుంటే ఆ రోగం తగ్గిపోవచ్చు. తర్వాత సైడ్ ఎఫెక్ట్ సంగతి తర్వాత. తగ్గిపోయినా ఆ యొక్క మానసిక సామర్థ్యం కానీ, శారీరక బలం కానీ పెరగదు. కానీ యోగ విద్య ద్వారా లేదా యోగా థెరపీ ద్వారా కనుక ఈ అనారోగ్యాన్ని తొలగించుకుంటే ఏమవుతుంది అంటే ఈ అనారోగ్యం తొలగిపోవడమే కాకుండా అంతకంటే ఎక్కువ బలం, అంతకంటే ఎక్కువ మానసిక సామర్థ్యం వస్తుంది. అదనపు లాభాల ప్రయోజనాలు వస్తాయి. అంచేత అది ఏమవుతుందంటే అనారోగ్యం రావడం అదృష్టంగా మారిందని పరిస్థితి ఏర్పడుతుంది. మనంతట మనం ఈ ధ్యానం కానీ, ఆసనాలు కానీ, సూర్య నమస్కారాలు కానీ, జపాలు కానీ చేయం. అనారోగ్యం వచ్చినప్పుడు ఇవి చేస్తాం. యోగా ఎందుకు పాపులర్ అయ్యిందంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అనారోగ్యాన్ని బాగా క్యూర్ చేస్తుంది. ఆరోగ్యం యాంగిల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ యోగా ప్రాచుర్యాన్ని పొందింది. అంటే అనారోగ్యం రావడం వల్ల మనం ఈ యోగా థెరపీని ఫాలో అయితే ఏమవుతుందంటే ఈ అదనపు ప్రయోజనాలు రావడం వల్ల మనం శ్రద్ధగా వీటిని తర్వాత కంటిన్యూ చేస్తే నాకు అసలు అనారోగ్యం రావడమే మంచిదైంది, లేకపోతే నేను ఈ రూట్లోకి వచ్చి ఉండేవాడిని కాదు, ఇవి నేను పాటించి ఉండేవాడిని కాదు, అంచేత అది నాకు అదృష్టంగా మారింది అనే అనుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అంచేత ఈ రోగ నివారణకి ఈ ఆధ్యాత్మిక ఉన్నతకే కాకుండా రోగ నివారణకు కూడా ఈ ఆధ్యాత్మిక విధానాలని, యోగ విధానాలని ఎలా ఉపయోగించుకోవచ్చో మాస్టర్కి అనేక విధానాలు అందజేశారు. ఆధ్యాత్మిక ప్రగతి యాంగిల్లోనే కాకుండా ఈ రోగ నివారణ యాంగిల్లో కూడా ఆయన అనేక ఆధ్యాత్మిక విధానాలను అందజేయడం జరిగింది. వాటిని ఇప్పటికే కొన్ని వీడియోల రూపంలో ఈ స్వర్ణయుగం ఛానల్ ద్వారా అందజేయడం జరిగింది ఇటీవల గత 6 నెలలుగా. ఆ వివిధ వీడియోల యొక్క లింకులు కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వాటిని ఒకసారి చూస్తే మీకు వాటి గురించి బాగా అవగాహన అవుతుంది. ఇటీవల ఇచ్చిన ఆ వీడియోలు ఏంటి అంటే యోగా థెరపీ యాంగిల్లో మాస్టర్కి చెప్పిన ఆ వివిధ అంశాలలో మొట్టమొదట సెప్టెంబర్ 13 వెళ్ళిన వీడియోలో అన్ని రకాల మానసిక ఒత్తిడిని, మానసిక సమస్యలను పోగొట్టే అద్భుతమైన పరిష్కారము నామజపము, ఈ అంశం మీద చెప్పడం జరిగింది. ఆ వీడియోలో ప్రతిరోజు 16 మార్లు మాస్టర్కి ఈ నామజపం ప్రతిరోజు, నామజపం అంటే జస్ట్ సింపుల్ నామం, మన ఇష్టదైవం కానీ ఇష్టమైన గురువు కానీ నామాన్ని జపం చేస్తూ ఉంటాం. అవి ప్రతిరోజు ఆ నామం ఎలా చేయాలి, అది ఏ విధంగా ఈ మానసిక ఒత్తిడిని, మానసిక సమస్యల్ని పోగొడుతుంది, అది కొంచెం ఆ వీడియోలో డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఎందుకు మనకి మానసిక ఒత్తిళ్ళు, సమస్యలు కూడా ఇప్పుడే ఎందుకు ఏర్పడుతున్నాయి అంశం కూడా వీడియోలో చెప్పడం జరిగింది. ఆ రోజు 16 మార్లు నామజపం చేస్తే ఏమవుతుందంటే ఆ మానసిక ఒత్తిడి, మానసిక సమస్యలు తొలగిపోవడమే కాకుండా అంతకుముందు అంటే ఎక్కువ మానసిక ప్రశాంతత మనకు వస్తుంది. ఆ రిలాక్సేషన్ మనకు బాగా తెలుస్తుంది. ఆ ఒత్తిడి ఏర్పడక ముందు, ఈ నామజపం మనం స్టార్ట్ చేయక ముందు ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా ఉన్నాం, ఆ తేడా మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ డివినిటీ పెరుగుతుంది, ముఖ్యంగా నామజపం వల్ల ఆ మానసిక ప్రశాంతత వల్ల ఏమవుతుందంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది, మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సెప్టెంబర్ 19 వెలువడిన వీడియోలో మనసులోని ఒత్తిడిని, శరీరంలోని టాక్సిన్స్ని తొలగించి అన్ని రకాల నీరసాలను, అనారోగ్యాలను పోగొట్టే సాధన సుఖ ప్రాణాయామము, బ్రీతింగ్ అవుట్. ఈ బ్రీతింగ్ అవుట్ గురించి ఆ వీడియోలో చెప్పడం జరిగింది. రోజుకు 2 సార్లు ఒక్కొక్క మాల చొప్పున ఈ బ్రీతింగ్ అవుట్ చేస్తే ఏమవుతుందంటే ఈ అన్ని రకాల నీరసాలు, అనారోగ్యాలు తొలగిపోవడమే కాకుండా
నిరంతరం ఉత్సాహంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. అంతకుముందు మనం ఎంత యాక్టివ్గా ఉన్నామా లేనా, ఎలా ఉన్నామనే దానికంటే ఆ బ్రీతింగ్ అవుట్ కనుక కొన్నాళ్ళు ఆ నీరసాలు అనారోగ్యం పోగొట్టుకోవడానికి రెగ్యులర్గా చేస్తే ఒక 6 నెలలు, ఇంతకుముందు కంటే ఇప్పుడే ఎక్కువ ఉత్సాహంగా ఉన్నాము. మా మిస్సెస్ చెప్తూ ఉంటుంది, గత 2 సంవత్సరాలుగా మేము కొంచెం రెగ్యులర్గా చేస్తున్నాం ఇవి, ఇంతకుముందు కంటే ఇప్పుడే ఎక్కువ ఓపికగా ఉంది నాకు తను చెప్తోంది. అలాగే మా హౌస్ ఓనర్ హైదరాబాద్లో మా హౌస్ ఓనర్ ఆయన చూస్తూ ఉంటాను, నిరంతరం ఈ నామజపం లేదా ఏ ఒక శ్లోకాలు చేస్తూ ఉంటారు. 70+ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు ఆయన. ఆ తేడా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ బ్రీతింగ్ అవుట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ నీరసాలు అనారోగ్యాలు, బ్రీతింగ్ అవుట్లో ఏమవుతుందంటే మన లోపల టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి. ఆ డీటెయిల్గా వీడియోలో చెప్పడం జరిగింది, ఒకసారి దాన్ని చూడండి. అనారోగ్యాలు తొలగిపోవడమే కాకుండా ఎలా ఉంటుందంటే ఇంకా ఎక్కువ యాక్టివ్గా ఉంటాం, ఇంకా ఎక్కువ ఉత్సాహంగా మన పనులు చేసుకోగలుగుతాం. 60లో 20 అంటాం కదా, ఆ పరిస్థితి వస్తుంది. 60 ఏళ్లలో 20 ఏళ్ళు వయసులో ఎంత ఆరోగ్యంగా ఉన్నామో అంత ఆరోగ్యంగా అంత యాక్టివ్గా ఉండాలి. ఆ పరిస్థితి వస్తుంది బ్రీతింగ్ అవుట్ వల్ల. బ్రీతింగ్ అవుట్ వల్ల ముసలితనం రాదు అని చెప్పడం జరిగింది మాస్టర్కి. ఆ యాక్టివ్నెస్ ఆ యోగా థెరపీలో అంశం ఆ సాధన వల్ల వస్తుంది. అలాగే సెప్టెంబర్ 23 వెలువడిన వీడియోలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ధ్యాన విధానంతో ప్రపంచంలో ఎంతకంటే గొప్ప లాభం లేదు అనుకునేంత గొప్ప లాభాన్ని పొందుతాము ఈ అంశం గురించి చెప్పడం జరిగింది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆ ధ్యాన విధానాన్ని చేస్తే ఏమవుతుంది అంటే ప్రపంచంలో ఎంతకంటే గొప్ప లాభం అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. అసలు పెద్ద గొప్ప లాభం ఏంటంటే ఆరోగ్యమే. ఆరోగ్యమే మహాభాగ్యం అనే గొప్ప లాభాన్ని పొందడమే కాకుండా యాక్చువల్గా ఆరోగ్యమే కాదు, ఆరోగ్యం పెరిగే కొలిది కూడా మనలో ఆధ్యాత్మిక స్థాయి కూడా పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆ మహాభాగ్యం ఏంటంటే ఆత్మవిశ్వాసం. మనం కరెక్ట్ హెల్తీగా ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసం ఉంటుంది. మనకు అనారోగ్యం ఏర్పడితే ఆత్మవిశ్వాసం కూడా తనగిలిపోతుంది మనిషిలో. చాలాసార్లు మనం గమనిస్తాం. చేతి ఎంత ఆరోగ్యంగా ఉంటే మనలో కూడా ఆత్మవిశ్వాసం అంత పెరుగుతూ ఉంటుంది. ఎంత ఆత్మవిశ్వాసంతో ఉంటాం అంత ఆరోగ్యంగా కూడా ఉంటాం. ఆ పొలిటికల్ ఫీల్డ్, బిజినెస్ ఫీల్డ్లో 70+ వ్యక్తులు కూడా ఆరోగ్యంగా ఎందుకు ఉంటారంటే వాళ్ళ ఆత్మవిశ్వాసం, ఆ కాన్ఫిడెన్స్. అమెరికన్స్ యొక్క ఆరోగ్య జీవిత విధానం అడ్డదడ్డంగా ఉన్న వాళ్ళు మనకంటే చాలామంది ఎందుకు హెల్తీగా ఉంటారంటే వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్. మేము ప్రపంచాన్ని శాసించే దేశంలో పుట్టాము అమెరికన్స్ని, ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి తెలియకుండానే ఉంటుంది. అంచేత కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. అంతేకాకుండా ప్రతికూల పరిస్థితుల్లో కూడా చలించిన మనోనిబ్బరం వస్తుంది. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ పెరిగిందో ఎంత ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా ప్రారంభ కర్మ వల్ల ఇంత వ్యతిరేక పరిస్థితులు ఏర్పడినా సరే ప్రకృతిలో రకరకాల పరిస్థితులు ఏర్పడతాయి, మన వల్ల కాకపోయినా ప్రక్క వాళ్ళ వల్ల. కానీ మనోనిబ్బరం చెక్కు చెదరదు. అప్పుడు మనం దాన్ని తట్టుకోగలిగితే దాటేస్తాం, అధిగమించేస్తాం. ఆ పరిస్థితి ఆ ధ్యానం వల్ల వస్తుంది. దాని యొక్క అదనపు లాభం ఆరోగ్యమే కాకుండా. సెప్టెంబర్ 28 వెలువడిన వీడియోలో అన్ని రకాల మానసిక ఒత్తిడిని, శారీరక అనారోగ్యాలను నిర్మూలించే ఏకమూలిక వైద్యము 21 ఓంకారాలతో 7 చక్రాల్లో చేయబడే సమర్థ సద్గురుస్పర్శ ధ్యానము ఈ అంశం గురించి చెప్పడం జరిగింది. అన్ని రోగాలకే కూడా ఆ 21 ఓంకారాలు చేసి ఆ సమర్థ సద్గురుస్పర్శ ఏకమూలికగా ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది మాస్టర్కే. అది ఆ ఏకమూలిక ఏ రోగమైనా కావచ్చు, అది క్యాన్సర్ కావచ్చు, బీపీ కావచ్చు, హార్ట్ కంప్లైంట్ కావచ్చు, ఏ రోగమైనా సరే అన్ని రోగాలకి అదే ఏకమూలిక అని చెప్పడం జరిగింది ఆయన. అది ఎందుకు ఏకమూలికగా పనిచేస్తుంది అనేది డీటెయిల్డ్గా ఆ వీడియోలో చెప్పడం జరిగింది. అంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆ ధ్యానం చేయడం వల్ల, సమర్థ సద్గురుస్పర్శ ధ్యానం చేయడం వల్ల రోగాలుంటే పోతాయి, రోగాలు రావు. రెగ్యులర్గా చేస్తూ ఉంటుందంటే అది అసలు రోగం అనేది మన దగ్గరికి రాదు. అది ఏకమూలికగా అలాగా రోగాలు రాకుండా ఏకమూలికగా పనిచేయడమే కాకుండా ఆ ధ్యానం వల్ల ఏమవుతుందంటే మనలో కుండలిని శక్తి పెరుగుతుంది. కుండలిని శక్తి పెరిగితే ఏమవుతుందంటే అన్ని రంగాల్లోనే రాణించే వ్యక్తులుగా మారుతాం. మనం ఆల్రౌండర్స్గా మారుతాం. ఏ ఫీల్డ్ అయినా సరే యోగుల దగ్గర ఉండే లక్షణం అది. వాళ్ళు ఏ ఫీల్డ్ అయినా సరే అద్భుతంగా రాణిస్తారు. వాళ్ళని ఆజ్ఞాచక్రంలో ఉన్న వ్యక్తులు అంటాం. ఆ సమర్థ సద్గురుస్పర్శ ధ్యానం వల్ల ఏమవుతుందంటే ఏ రంగంలో అయినా సరే మనం రాణించే వ్యక్తులుగా ఆల్రౌండర్స్గా మనం మారుతాం. అక్టోబర్ 10 వెలువడిన వీడియోలో 21 ఓంకారాలతో చేయబడే సమర్థ సద్గురుస్పర్శ ధ్యానంతో ఓంకారంలోని అకారంతో క్యాన్సరు, ఉకారంతో షుగరు, మకారంతో బీపీ, గుండె జబ్బులు పూర్తిగా నయం అవుతాయి. ఈ అంశం గురించి చెప్పడం జరిగింది. ఆ సమర్థ సద్గురుస్పర్శ ధ్యానంలో ఓంకారాన్ని ఓం అంటూ చేయొచ్చు, లేదా ఓం
అకార ఉకార మకారాలుగా కూడా ఓంకారణ చేయొచ్చు. ఈ అకార ఉకార మకారాలుగా ఆ ఉచ్చారణ చేస్తే ఏమవుతుందంటే ఈ క్యాన్సర్, బీపీ, షుగర్, ఇలా గుండె జబ్బులు ఇలాంటివి అనారోగ్యాలు పోవడమే కాకుండా ఈ అకార ఉచ్చారణ వల్ల ఏమవుతుందంటే మనలో క్రియేటివ్ పవర్ పెరుగుతుంది. అకారం అనేది బ్రహ్మకు సంబంధించింది. ఉకారం వలన మనలో ఆర్గనైజింగ్ ఎబిలిటీ పెరుగుతుంది, పరిపాలనా శక్తి పెరుగుతుంది, మేనేజ్మెంట్ క్వాలిటీస్ బాగా పెరుగుతాయి. మకారం వల్ల కార్యదక్షత పెరుగుతుంది, పెద్ద పెద్ద పనులు చేసే సామర్థ్యం మనలో పెరుగుతుంది. అంచేత ఆ రోగాలు తొలగడమే కాకుండా ఈ క్వాలిటీస్ క్రియేటివ్ పవర్, మేనేజ్మెంట్ క్వాలిటీస్, ఆర్గనైజింగ్ ఎబిలిటీ, పెద్ద పెద్ద పనులు చేసే ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎనర్జీ, పెద్ద పెద్ద ఒక ఫీల్డ్లోంచి ఇంకో ఫీల్డ్లోకి వెళ్ళి అక్కడ కూడా సక్సెస్ అవ్వగలగడం, ఆ కార్యదక్షత మనలో పెరుగుతుంది. అంచేత దానివల్ల అకార ఉకార మకారాలు చేయడం వల్ల వచ్చే అదనపు ప్రయోజనాలు అవి. నవంబర్ 8న వెలువడిన వీడియోలో శంకరాచార్యుల వారి గురుపాదుకా స్తవములోని 12 శ్లోకాలతో ద్వాదశ రాశుల శక్తితో శరీరంలోని సమస్త రోగాలను నివారణ చేసుకునే విధానం ఈ అంశం గురించి చెప్పడం జరిగింది. ఆ మానవ శరీరం మొత్తం 12 భాగాలుగా విభజింపబడుతుంది. ఆ 12 భాగాల మీద 12 రాశుల యొక్క ప్రభావం ఉంటుందని మాస్టర్గా చెప్పేవారు. అంచేత ఆ గురుపాదుకా స్తవంలోని 12 శ్లోకాలు కూడా 12 రాశులకు సంబంధించినవి. ఆ శ్లోకాలతో ఈ 12 భాగాలకు సంబంధించిన అనారోగ్యాలను తొలగించుకోవచ్చు అని మాస్టర్కి అందజేసిన విధానాన్ని ఆ వీడియోలో వివరించడం జరిగింది. ఆ విధంగా ఆ గురుపాదుకా స్తవంతో మా శరీరంలో ఉండే ఆ సమస్త రోగాల్ని మనం తొలగించుకోవడమే కాకుండా ఇంకా ఏమవుతుందంటే ఆ ప్రక్రియ చేయడం వల్ల మనం గురుపాదుకా స్తవాన్ని ఆ విధంగా యూజ్ చేసుకోవడం వల్ల ఆ ద్వాదశ రాశులతో మనకు సంబంధం ఏర్పడి ఈ ద్వాదశ రాశులు తమ శక్తిదారులు ఎందుకు అందిస్తాయి అంటే మనల్ని ఒక డివైన్ మ్యాన్ కింద మార్చడానికి, భగవంతుడి యొక్క ప్రతిరూపంగా మార్చడానికి ఆ ద్వాదశ రాశుల్లో ఉండే నక్షత్రాలు నిరంతరం వాటి యొక్క తరంగాన్ని అందజేస్తూ ఉంటాయి. అవి అందడం వల్ల ఏమవుతుందంటే ఆ దైవ లక్షణాలు మనలో ప్రవృత్తి చెందుతాయి. మనలో ఆ డివైన్ పవర్ రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. నవంబర్ 15 వెలువడిన వీడియోలో ముద్రా వైద్యము, చేతి వేళ్లతో వేసే ముద్రలతో మనలోని పంచతత్వాలను సరి చేసుకొని శరీరంలోని సమస్త రోగాలను నివారణ చేసుకునే విధానము, ఈ ముద్రల గురించి చెప్పడం జరిగింది. ఈ ముద్రల వల్ల ఏమవుతుందంటే మనలో ఉండే ఆ పంచతత్వాలకి ఇంబ్యాలెన్స్ సరి అవుతుంది. ఏ తత్వం పెరగడానికి ఏ ముద్ర వేయాలి, పెరగడానికి లేదా తగ్గడానికి, ఏ అనారోగ్యం ఏ తత్వం పెరగడం వల్ల లేదా తగ్గడం వల్ల ఎటువంటి అనారోగ్యం కలుగుతుంది, దాన్ని ఏ విధంగా నివారించుకోవచ్చు, ఈ విధానం ఆ ముద్రా వైద్యంలో ఉంటుంది. ఆ విధంగా ఆ ముద్రల వల్ల మనం అనారోగ్యాలు తొలగించుకోవడమే కాకుండా ఈ పంచతత్వాల యొక్క సమన్వయం మన శరీరంలో ఏర్పడుతుంది. ఆ ఇంబ్యాలెన్స్లు తొలగిపోతాయి. కాబట్టి ఎప్పుడైతే పంచతత్వాల యొక్క సమన్వయం మనలో ఏర్పడిందో ఈ ప్రకృతి, ఈ పంచభూతాలతో ఏర్పడిన ప్రకృతి యొక్క సంరక్షణ ఎల్లప్పుడూ మన దగ్గర ఉంటుంది. ఆ ప్రొటెక్షన్ ఎప్పుడూ ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు మనల్ని ఏమీ చేయవు. మాస్టర్గా చందనధారణ అని ఒక మంత్రాన్ని అందజేశారు. ఓం చందనస్య మహత్పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదాం హరితే నిత్యం లక్ష్మీ తిష్టతి సర్వదా. ఆ పంచతత్వాలతో మన ప్రకృతిలోని పంచతత్వాలతో ఎప్పుడైతే మనలో పంచతత్వాల యొక్క సమన్వయం ఉంటే ప్రకృతితో కూడా సమన్వయం జరుగుతుంది. ఇవి సంతులనగా ఉన్నప్పుడు అంచేత ఆపదలు ఉండవు, ఆపదలు కలగవు అటువంటి వ్యక్తికి. ఆపదాం హరితే నిత్యం మహత్పుణ్యం, మనం ఏమన్నా తెలిసి చేసిన పాపాలు ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోతాయి. అద్భుతమైన పుణ్యాన్ని ఇస్తుంది, ఆపదలు రావు. లక్ష్మీ తిష్టతి సర్వదా, ప్రకృతి యొక్క సంపద ఎప్పుడూ కూడా మన దగ్గర తిష్ట వేసి ఉంటుంది. చేత ఆ ముద్రల వల్ల ఆ లాభం కలుగుతుంది. ఇది కూడా ఒక ముద్రే, ఆ చందనధారణ. అలాగే డిసెంబర్ 8న వెలువడిన వీడియోలో 3 రకాలైన కోరికలను తీర్చే రంగుల ధ్యానము, కలర్ మెడిటేషన్, ప్రేమ కొరకు నీలి రంగు, జ్ఞానం కోసం పసుపు రంగు, రోగ నివారణ కొరకు ఎరుపు రంగు, ఈ 3 రంగుల్ని మనం ఉపయోగించుకునే విధానం గురించి మాస్టర్కి ఇచ్చిన ఉపన్యాసం ఆ వీడియోలో ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు చేసిన ఈ యోగా థెరపీ అంశాలన్నీ కూడా ఎలాంటివంటే అవి ఎవరికి అనారోగ్యం ఉంటే వాళ్ళు చేసేవి, మనకు అనారోగ్యం కలిగితే మనమే చేస్తాం. కానీ కలర్ మెడిటేషన్లో ఏమవుతుందంటే ఇది హీలింగ్ టెక్నిక్గా కూడా ఉపయోగపడుతుంది. మనకే కాకుండా ఇతరులకు కూడా ఈ శక్తి ప్రసరణతో మనం వాళ్ళ సమస్యలు తీర్చడం కానీ కోరికలు తీర్చడం కానీ చేయొచ్చు. ఆ కలర్ రూమ్స్ అని మాస్టర్కి ఆ రంగుల గదులు అది ఊహించుకుని మనం ఆ మెడిటేషన్ చేస్తాం, కలర్ మెడిటేషను. ఒక హీలింగ్ ప్రక్రియగా మనం ఈ కలర్ మెడిటేషన్ వాడుకోవచ్చు. చేత మన సమస్యలు మన అనారోగ్యాలు తీర్చుకోవడమే కాకుండా ఈ కలర్ మెడిటేషన్ వల్ల
ఇతరుల యొక్క సమస్యలు కూడా తీర్చగలుగుతాం కాబట్టి ఆ పరోపకార గుణం ఏం చేస్తుందో మనకు తెలియకుండానే ఆ మాకు తెలియని సంతృప్తి వస్తుంది. ఇతరులకి ఎప్పుడైతే మనం హెల్ప్ చేసామో దానిలో ఏదో ఎండార్ఫిన్ ఇలాంటి కొన్ని హార్మోన్స్ పేర్లు కూడా చెప్తున్నారు సైంటిఫిక్గా కూడా వాళ్ళు. మనం ఏదైనా మంచి పని చేసినప్పుడు ఎటువంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మనకు హుషారు కలిగించేవి, ఒక ఆరోగ్యాన్ని కలిగించే ఒక ఎక్సర్సైజులో లేదా ఇవి చేసామనుకోండి అది కష్టమే అయినా మనకు ఆనందం ఎందుకు వస్తుంది అంటే ఏదో హార్మోన్ రిలీజ్ అవుతుంది అంటున్నారు వాళ్ళు. అలాగే ఇతరులకి హెల్ప్ చేసినప్పుడు ఏదో హార్మోన్ రిలీజ్ అవుతున్నట్టు మనకు సంతోషం వస్తుంది. అలాగే ఎప్పుడైతే హీలింగ్ ప్రక్రియ మనం చేసామో మనం అనారోగ్యాన్ని పోగొట్టుకోవడమే కాకుండా ఇతరులకు కూడా మనం ఇది తగ్గించగలిగామో ఆ తెలియని ఆనందం ఏం చేస్తుందంటే మనల్ని ఒక మహాత్ములుగా తీర్చిదిద్దుతుంది. అంతేకాకుండా జనవరి 10న వెలువడిన వీడియోలో అన్ని రకాల సమస్యలను పోగొట్టి సమస్త కోరికలను తీర్చే కల్పవృక్షము కుబేరముద్ర సాధన, ఈ కుబేరముద్ర గురించి ఈ సాధన గురించి మాస్టర్కి ఇచ్చిన ఉపన్యాసం ఆ వీడియోలో ఇవ్వడం జరిగింది. ఈ కుబేరముద్ర సాధన కూడా అంతే హీలింగ్ టెక్నిక్గా ఉపయోగపడుతుంది. అది ఈ మన యొక్క సమస్యలు కోరికలు ఇతరుల యొక్క సమస్యలు కోరికలు తీరడమే కాకుండా ఈ కుబేరముద్ర సాధన ఏం చేస్తుందంటే మొత్తం సర్వత్రా వ్యాపించి ఉన్న ఆ కుబేరముద్రలో సర్వత్రా వ్యాపించి ఉన్న ప్రాణశక్తితోటి ఆ ఫలితాలను మనం పొందుతాం. మన యొక్క సమస్యలు ఇతరుల యొక్క సమస్యలు తీర్చగలుగుతాం. అంతేకాకుండా ఆ ప్రక్రియలో ఒక సంపూర్ణ సమర్పణ భావం ఏర్పడుతుంది మనకి ఆ భగవత్ శక్తికి. ఒక యోగులుగా పరిణితి చెందుతాం. ఆ యోగ శక్తులన్నీ మళ్ళీ మనలో బయటకు వస్తాయని చెప్పడం జరిగింది ఆ ఉపన్యాసంలో మాస్టర్కి. చేత మన సమస్యలు ఇతరుల సమస్యలు తీర్చిదిద్దడమే కాదు ఆ భగవంతుడికే మనం వాహనంగా మారగలుగుతాం, యోగులుగా పరిణితి చెందుతాం. చేత ఇటువంటి ప్రయోజనాలు అనారోగ్యాలు తొలగించడం సమస్యలు తొలగించుకోవడమే కాకుండా అదనపు లాభాలు ఈ యోగా థెరపీ ద్వారా ఈ యోగా విధానాల ద్వారా మనం పొందగలుగుతాం. అనారోగ్యాలు ఉన్నా లేకపోయినా సరే అనారోగ్యాలు లేకపోయినా ఆరోగ్యం ఏ అనారోగ్యాలు లేకపోయినా సరే మనం ఇంట్రెస్ట్ తోటి చేస్తూ ఉంటాం కదా. అంచేత ఇవి మనం అనారోగ్యం ఉన్నా లేకపోయినా ఇవి కనుక కంటిన్యూ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ డివైన్ ప్లాన్లో కూడా శ్రీకృష్ణుడి యొక్క దైవీ ప్రణాళికలో కూడా మనం పాలు పంచుకోగలుగుతాం. సూక్ష్మ జగత్తులో గత 5000 సంవత్సరాలుగా ఋషులు హిమాలయాల్లో ఋషులు చేస్తూ వస్తున్నారు. అవసరాన్ని బట్టి ఆ మహాత్ములు భూమి మీదకి పంపించి రకరకాల గురువులుగా వాళ్ళు భూమి మీద అవతరించి అప్పుడు చేయాల్సిన పని భౌతికంగా చేయాల్సిన పని పూర్తి చేసి మళ్ళీ వెనక్కి వెళుతూ ఉన్నారు. ఆ భౌతికంగా వాళ్ళు ఆ ఋషులు చేసే పనులకి మనం సహాయం చేయగలుగుతాం. ఆ ఋషులు మనల్ని వాహనంగా ఉపయోగించుకోగలుగుతారు. ఆ ఋషులకి మీడియంగా పనిచేయగలిగే అటువంటి వ్యక్తులు ఆ సూక్ష్మ జగత్తులో ఉన్న గురువులకి మీడియంగా పనిచేసే వ్యక్తులు 20 కోట్ల మంది వరకు ఏర్పడినప్పుడు భూమి స్వర్గంగా మారుతుందని మాస్టర్గా చెప్పడం జరిగింది. 2011లో ఆయన చెప్పింది ఏంటంటే అటువంటి వ్యక్తులు ఆ మీడియంగా మారగలిగే వ్యక్తులు ఒక 2 లక్షల మంది ఉన్నారు, కానీ 20 కోట్ల మంది వరకు కావాలని చెప్పడం జరిగింది ఆయన. ఈ భూమి స్వర్గంగా మారడం అనేది శతాబ్దం చివరి నాటికి పూర్తవుతుంది, కానీ ఆ మార్పులు ఈ సోలార్ మ్యాక్సిమం స్థితిలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. చేత ఈ యోగా థెరపీ యోగ విద్య ప్రాచుర్యం పొందడం అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తించి దీని ఒక విద్యా విధానంగా ఒక థెరపీగా సమాజం గుర్తించే పరిస్థితులు ఈ సంవత్సరం ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ ప్రక్రియలన్నీ కూడా మనకు అనారోగ్యం ఉన్నా లేకపోయినా చాలా సింపుల్గా చాలా సులువుగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫాలో అయ్యే విధానం ఏంటంటే ఆ టైం టేబుల్ ఇస్తున్నాను. ఉదయం 6:40 to 7 సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం చేస్తాం. 7 to 7:15 సూర్య నమస్కారాలు వేస్తాను. 8 to 8:15 నామజపం ఒక 4 మాలలు చేస్తాను. జస్ట్ టిఫిన్కి ముందు కానీ తర్వాత కానీ. నామజపం అనేది పడుకొని చేయొచ్చు. ఆ నామజపం సంబంధించిన వీడియోలో ఆ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ 11 to 11:15 నామజపం 3 మాలలు, బ్రీతింగ్ అవుట్ 1 మాల చేస్తాను. ఈ బ్రీతింగ్ అవుట్ ఎలాగ చేయాలనేది ఆ బ్రీతింగ్ అవుట్ సుఖ ప్రాణాయామం వీడియోలో చెప్పడం జరిగింది. అలాగే మళ్ళీ సాయంత్రం 4 to 4:15 నామజపం 3 మాలలు, బ్రీతింగ్ అవుట్ 1 మాల చేస్తాను. ఇంటి దగ్గర ఉండడం వీలైన వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ టైం టేబుల్ కుదురుతుంది. హాయిగా రిలాక్స్డ్గా మధ్య మధ్యలో చేసుకుంటూ ఉంటే ఆ ఒత్తిడి అనేది తెలియదు మనకి, ఆ స్ట్రైన్ అనేది తెలియదు. అలాగే సాయంత్రం 6 to 6:20 సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం చేస్తాం. 9:30 to 9:45 సుమారుగా పడుకునేటప్పుడు మళ్ళీ ఒక 6 మాలలు నామజపం చేస్తాను. చాలా ఈజీగా సులువుగా కూడా చేస్తూ రిలాక్స్ అవుతూ రిలాక్స్డ్గా ఆడుతూ పాడుతూ మన పనులు ఇంతకు ముందు కంటే ఎక్కువ చేసే యాక్టివిటీ పెరుగుతుంది ఇవి మనం కనుక ఫాలో అయితే.
అయితే ఈ యోగా థెరపీకి సంబంధించి ఇప్పటివరకు చెప్పిన వివిధ అంశాల యొక్క లింకుల్ని ఈ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వాటిని ఒకసారి చూడండి. చేత మాస్టర్ అందజేసిన ఈ యోగా థెరపీకి అందజేసిన మిగతా ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ఆయన అందజేసినవి ఆసనాల మీద, సూర్య నమస్కారాల మీద, పంబాష సూక్తం, ఇలాంటివి చాలా ఉన్నాయి, అనేక మంత్రాలు. ఏప్రిల్ 12 తర్వాత ఆ వీడియోలుగా అందజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఏప్రిల్ 12తో ఈ పంచవీరభద్ర విశ్వవిద్యాలయం 5 సంవత్సరాల కోర్సు పూర్తవుతుంది. ఆ తర్వాత మిగతా యోగా థెరపీకి సంబంధించిన విషయాలను కూడా అందజేయడానికి ప్రయత్నం చేస్తాను. చేత ఈ ప్రయత్నానికి మీ యొక్క సహాయాన్ని అందజేయవలసింది కోరుతున్నాను. జై గురుదేవ్.